హలో ఎవరీవన్, తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎట్లా తీయచ్చంటారు సార్? ఇప్పుడు కేసీఆర్ గారు జిల్లాల సంఖ్యని పెంచారు. ఆ జిల్లాల సంఖ్యను శాస్త్రీయబద్ధంగా పెంచారా అని అంటే కాదు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. ఓకే, జిల్లాల సంఖ్యను పెంచుకోవడంలో తప్పలేదు, కానీ దానికి సైంటిఫిక్ మెథడాలజీ ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ యూనిట్గా తీసుకుని జిల్లాలను పునర్విభజన చేశారు. ఓకే, సరే, దాంట్లో జిల్లాల విభజన చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలని ఇష్టానుసారంగా చేశారు. దాంతో ఇప్పుడు మళ్ళీ సైంటిఫిక్గా స్టడీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జిల్లాల సంఖ్యను నిర్ధారించేసి వాటికి బౌండరీస్ అనేది పెట్టి ఉన్నారు, నిర్ధారించేసి గెజిట్ కూడా ఇచ్చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఓకే, 33 అంటే 3+3 6. అది కేసీఆర్ గారికి అనుకూలించేటువంటి నెంబర్ అనేది ఒక సెంటిమెంట్ ఉంది. 6 అనేది కేసీఆర్ గారి నెంబరు. ఆ నెంబర్ కోసం ఆయన జిల్లాల సంఖ్యను పెంచారు. ఓ మండల హెడ్ క్వార్టర్ 2 మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ కూడా మండలం చేసేసారు. 2 మండలాలు కూడా ఒక జిల్లాని చేసేసారు. కానీ 33 జిల్లాలు అనేది అవసరమా అనేటువంటిది చాలా కాలంగా వినిపిస్తుంది తెలంగాణలో. ఓకే, అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే జిల్లాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో కనీసం ఒక 6-7 జిల్లాలని తగ్గించేసేయాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఓకే, ఎందుకనంటే భౌగోళికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్ని జిల్లాలు ఉండాలి అనేది ఒక లెక్క ఉంటుంది. అలా జనాభా ప్రాతిపదికన చేయాలి. అలా కాకుండా ఇష్టానుసారం సెంటిమెంట్ నెంబర్ కావాలి, మీకు ఆ నెంబర్ ఉంటేనే మళ్ళీ సీఎం కావచ్చు అనేటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ప్రకారం జిల్లాల విభజన జరగదు, జిల్లాల సంఖ్య పెరగదు, జిల్లాల సంఖ్య తగ్గదు. ఓకే, అక్కడ ఉండేటువంటి పాపులేషను, తర్వాత భౌగోళిక పరిస్థితులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల విభజన చేయాలి. ఇది అశాస్త్రీయంగా జరిగింది తెలంగాణలో. అందుకే 33 నుంచి దాన్ని తగ్గించాలనేది. అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు ఉమ్మడి తెలంగాణకి ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్తో కలిపి 10 ఉన్నాయి. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి జిల్లాల సంఖ్య. ఇప్పుడు వీటిని పెంచుకున్నందువల్ల ఏమవుతుంది? ఎక్స్ట్రా సిబ్బంది కావాలి. అవును, అంటే మళ్ళీ మాకు సివిల్ సర్వెంట్లు కావాలి, కలెక్టర్లు, ఎస్పీలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. అవును, కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి మళ్ళీ ఎస్పీలని కలెక్టర్లు పంపించాలి. వాళ్ళు ఊరికి వస్తారా? వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు బడ్డన్ అంతా కూడా వేలమైన పడుతుంది. వాళ్ళకి బంగళాలు, ఖర్చులు, కార్లు, ఇవన్నీ ఖర్చులు పడతాయి. పోనీ ఎంత ఖర్చు పెట్టుకున్నా, అంత ఖర్చు అయినప్పటికీ కూడా తగినటువంటి న్యాయం పరిపాలనా పరంగా జరుగుతుందా రాష్ట్రాల్లో అంటే జరగదు. ఎందుకంటే ఒక కలెక్టర్ని తీసుకొచ్చేసి 2 మండలాలకి ఇదే జిల్లా నువ్వు పరిపాలించంటే ఏం చేస్తాడు? అవసరం ఉందా? ఒక ఐఏఎస్ అవసరం ఉందా అక్కడ? అవును, లేదు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవసరం ఉందా? ఎస్ సార్. బేసిక్గా ఇలాంటి సీఎంలు చేంజ్ అయినప్పుడల్లా ఇలా రాష్ట్రాలు పెంచుతాం, తగ్గిస్తాం అంటే ఇవి ఆ ప్రాంతాలకి ఏమైనా ఎఫెక్ట్ పడచ్చు అంటారా? మామూలుగా ప్రాంతాలకు ఎఫెక్ట్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి ఎందుకు చేశారు అని అంటే రియల్ ఎస్టేట్ కోసం చేశారని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ వస్తుంది, జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ రేట్లు పెంచేసేయండి. ఓకే, ఆ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉండే ప్రాంతాలన్నీ ఎంతోకంత రేట్లు పెరుగుతుంటాయి. కానీ పరిపాలనా పరంగా సౌలభ్యత ఉండేలాగా నువ్వు దాన్ని శాస్త్రీయంగా చేయాలి. అలా కాకుండా ఏదో రియల్ ఎస్టేట్ కోసం, రియల్ ఎస్టేట్ భూములు ధరలను పెంచుకునే దానికోసం కాదు కదా. ఇప్పుడు అదే జరిగింది తెలంగాణలో. 33 జిల్లాలు తెలంగాణ అంటే భౌగోళికంగా దీని విస్తీర్ణం ఎంత? 33 జిల్లాలు చేయటం ఏంటి? 33 మంది కలెక్టర్లు ఉండాలి కదా. 33 మంది మళ్ళీ ఆర్డీఓల సంఖ్య పెరుగుతుంది కదా, మళ్ళీ మండలాల సంఖ్య పెరగాలి కదా. అందుకే దీన్ని శాస్త్రీయంగా మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి మళ్ళీ దీన్ని తగ్గించాలని కనీసం ఇప్పుడు 33లో కనీసం 4, 5, 6 దాకా కూడా తగ్గించవచ్చు అని చెప్పి లెక్కేస్తున్నారు. 6 దాకా కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హడావుడిగా చేసేసారు అక్కడ. హడావుడి అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు, తర్వాత పబ్లిక్కి సంబంధించినటువంటి ఒపీనియన్స్ తీసుకున్నారు, దానికి ఒక పోర్టల్ని క్రియేట్ చేశారు. ఆ పోర్టల్లో అభిప్రాయాలు తెలియజేయమన్నారు. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించారు, దాని మీద స్టడీ చేసింది సబ్ కమిటీ. ఇవన్నీ చేశారు, ఎక్సర్సైజ్ చేసేస్తారు అక్కడ. కాబట్టి ఇంత హడావుడిగా ఎందుకని చేశారంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఉంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే మళ్ళీ జనగణన కావాలి. ఈ జనగణనకు సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుందని చెప్పి తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు. అంటే జనాభా లెక్కలు ఒకవైపు, జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జనాభా లెక్కలను బేస్ చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన ఇంకొక వైపు. ఇవన్నీ వచ్చినప్పుడు జిల్లాల సంఖ్యను పెంచడానికి ఉండదు. అందుకని ముందే జిల్లాల సంఖ్యను పెంచేసుకుంటే
ఆ తర్వాత ఆ ప్రక్రియ అయితే చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది. ఓకే. కాకపోతే ఏంటంటే ఒకసారి జనగణన అయిపోయిన తర్వాత పెంచుకుంటే సైంటిఫిక్ కూడా వస్తుంది. సరే సైంటిఫిక్గా వస్తుందా అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయి ఈ 33 జిల్లాలు సైంటిఫిక్గా ఉన్నాయా లేవా అనేది చాలా కాలం చర్చ జరుగుతుంది. కేవలం 6 అనేటువంటి నెంబరు కేసీఆర్ గారికి లక్కీ నెంబరు. ఈ లక్కీ నెంబర్కి అనుగుణంగా జిల్లాల సంఖ్య ఉండాలి అని చెప్పి పెంచారు తప్పితే అశాస్త్రీయంగా జరిగిందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఎన్ని జిల్లాలు ఉంటాయి తెలంగాణకి అనేది. సో దీనివల్ల కొంత లబ్ధి పొందారు, జరగడం కూడా జరిగింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా ఆర్టిఫిషియల్గా పెంచారు అనేది, రకరకాలుగా ఆర్టిఫిషియల్గా తీసుకొని ఆర్టిఫిషియల్గా పెంచారు. అది రియల్ గ్రోత్ కాదు అని చెప్పేసి అంటారు. సరే ఇప్పుడు జిల్లాల్ని రీస్ట్రక్చర్ చేసి తగ్గిస్తే కనుక రేవంత్ రెడ్డి గారి మీద యాంటీ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ జనాల్లో ఇది మా జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పి ఒక ఊరు ఏదో ఉంటుంది, దాన్ని నేను తీసేస్తానని అంటే అక్కడ ఉన్నట్టు ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అన్నమయ్య జిల్లానికి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పి ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు జిల్లాల సంబంధించినటువంటి జరిగినప్పుడు మదనపల్లిని అన్నమయ్య జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్ చేశారు. ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతుంది. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనోభావాలు దృష్టిలో పెట్టుకోవాలి. ప్లస్ రాయచోటి నుంచి ఇప్పుడు తరలించినందువల్ల రాయచోటి ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో దీని ప్రభావం రాజకీయాల మీద, ఎన్నికల మీద పడే అవకాశం కూడా లేకపోలేదు. సో అట్నే తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జిల్లాలు తగ్గిస్తానని అంటే దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజలంతా సమీకరించి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే హైడ్రా ఉంది. హైడ్రా అనేది హైడ్రా ప్రాజెక్ట్ ఏంటి అసలు ఎవరిది? రేవంత్ రెడ్డి గారు వచ్చి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాదు అది. అంతకుముందే కేసీఆర్ గారు ఉన్నప్పుడే కేసీఆర్ గారి మదిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ గారు చెప్పారు. ఓకే. మూసీ నదికి ఇరువైపులో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, ఆక్రమించి కట్టుకున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి, మీరు ఒకవేళ మీరు వెళ్ళకపోతే మేము కూల్చేస్తామని చెప్పి మైకుల్లో అనౌన్స్ చేయించారు. మరి అలాంటి ఇష్యూని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తాను, మూసీ నది ప్రక్షాళన చేస్తానని చెప్పి చెప్తే ఆయన దానికి ఒప్పుకోలేదు కదా. దానికి ఒప్పుకోకుండా హైడ్రా వచ్చేసింది, మీకు కూల్చడానికే మీకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు అని చెప్పేసి ఈ ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక గమనిస్తే అసలు కూల్చడానికే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా హైలైట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రాబోయే రోజుల్లో అసలు రేవంత్ రెడ్డి గారిని తిరగనివ్వరు, సెక్యూరిటీ లేకుండా రమ్మని చెప్పి కేటీఆర్ గారు అనేక సందర్భాలు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ గెలుపు తర్వాత కొంచెం సైలెంట్ అయింది బీఆర్ఎస్ పార్టీ. కానీ వాస్తవంగా ఏంటి, వాళ్ళు దీన్ని ప్రచారం చేసేసి నెగిటివ్ చేయాలని. అలాగే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది కాబట్టి ఈ లోపుగానే జిల్లాలకు సంబంధించినటువంటి రీస్ట్రక్చర్ చేయాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. రీస్ట్రక్చర్ చేస్తే పొలిటికల్గా నష్టపోతారేమో, అది కనుక పొలిటికల్గా నష్టపోయాము, ఇబ్బంది ఏం లేదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. హైడ్రాకి ముందు ఏ విధంగా అయితే నెగిటివ్ క్యాంపెయిన్ జరిగిందో తర్వాత మళ్ళీ పాజిటివ్ క్యాంపెయిన్ జరిగిందో అదే తరహాలో దీనికి కూడా వస్తుందని చెప్పి భావిస్తే కనుక రేవంత్ రెడ్డి గారు జిల్లాల రీస్ట్రక్చర్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ నెలలోనే. ఓకే సార్, థ్యాంక్ యూ.